ఇక మరోవైపు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా రేపే ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇక్కడ పట్టభద్రులు తర్వాత టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి రేపే ఎన్రోల్మెంట్ అంటారు, లాస్ట్ డేట్ అంట. కాబట్టి అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. తర్వాత గతంలో చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ చేసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చేసుకున్నామేమో ఇప్పుడు చేసుకోమంటే మీకు ఓటు ఉండదు. కాబట్టి చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రైవేటు పాఠశాలలకు కూడా ఎన్నికల సంఘం ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు కూడా ఎన్నికల సంఘం ఏం చేసింది, ఓటు హక్కును కల్పించింది. మరి ఓటు హక్కును కల్పిస్తే ఏం చేస్తున్నారంటే కొన్ని యాజమాన్యాలు అయితే ఫలానా బీసీలో ఒకవేళ అందులో టీచర్లుగా పనిచేస్తే వాళ్లకు వీళ్ళు పర్మిషన్ ఇస్తలేరట. ఎవరు? యాజమాన్యాలు. ఎందుకంటే వీళ్ళు బీసీలకు పర్మిషన్ ఇచ్చేస్తే బీసీలో కోటేసుకుంటాడు కదా. అట్లా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారంట. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు. 100% ఎవరైతే అర్హులు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో 100% వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏది మీ స్కూల్ నుంచి ఇచ్చేటువంటి లెటర్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ కథలు ఇవన్నీ నకరాలు చేస్తే 100% చెప్పండి. వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఎందుకంటే న్యాయంగా తర్వాత ఉన్నటువంటి అర్హతల ప్రకారం ఇవ్వమని చెప్పేసి అంటున్నాం మనం. వాళ్ళేమో బిచ్చమేయాల్సిన అవసరం లేదు. అక్కడ టీచర్గా పనిచేస్తారు కాబట్టి అది హక్కు. అది ఇటువంటి నకరాలు ఎవరైనా చేస్తే చెప్పండి. ఎందుకంటే రేపే ఎన్రోల్మెంట్ లాస్ట్ ఉంది కాబట్టి 100% అందరూ కూడా ఇక్కడ టీచర్కు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో టీచర్లు కానీ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు 100% నమోదు చేసుకోండి. 3 సంవత్సరాలు అంటే గ్రాడ్యుయేషన్ పూర్తయి డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దానికి ఏమంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఓటర్ నమోదు చేసుకోవచ్చు. ఇక టీచర్లుగా ఉన్న వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్లు తర్వాత ఇక్కడ ఎడ్జిటీకి వెళ్ళే దురదృష్టం అసలు యాక్చువల్గా ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎడ్జిటీలను టీచర్లో గుర్తించకపోవడమే దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఎడ్జిటీలో కొంతమందికి పిహెచ్డీలు కూడా ఉన్నాయి, ఎంఏలు ఉన్నాయి, బీఎడ్లు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నా కానీ కనీసం వాళ్ళకు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎడ్జిటీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి 100% ఎన్రోల్మెంట్ రేపే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఇవ్వాలనే ఓటు హక్కును ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసుకొని అది ముందుకెళ్ళండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.